హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే మరి పిల్లలు ప్రీవియస్ వీడియోలో మనము కెమికల్ ఈక్వేషన్స్ అండ్ కెమికల్ రియాక్షన్ సంబంధించినటువంటి 25 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేయడం జరిగింది మరి ఈ పర్టికులర్ వీడియోలో యాసిడ్స్ అండ్ బేసెస్ చాప్టర్ నుంచి 25 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం ఫర్ ది పాలిసెట్ ఏపీఆర్జేసీ అండ్ ఆర్డిటి సెట్ ఇన్ ద సిరీస్ ఎంసీక్యూ పై పట్టు సెట్టులో సీటు కొట్టు. Let's begin the video here. The first question is what? See, the first one is, see which of the following is an organic acid? Organic acid. See, hydrochloric acid, sulfuric acid, acetic acid, nitric acid and 4 acids ఉన్నాయి ఇందులో organic acid. See, what is organic acid? See, the substance which have acidic properties and also carbon స్ట్రక్చర్ అంటే అందులో కార్బన్తో ఫామ్ అయినటువంటి ఒక యాసిడ్ అనమాట. సి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫార్ములా ఏమి HCl, దెర్ ఈజ్ నో కార్బన్, హైడ్రోజన్ అండ్ క్లోరిన్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా ఇస్ వాట్ H2SO4, దెర్ ఈజ్ నో కార్బన్, కార్బన్ ఈజ్ absent, సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ ఆర్గానిక్ and hydrochloric is also not organic acid. See the acetic acid formula, see this is CH3COOH, so there is presence of carbon, so it is the organic acid. While nitric acid also HNO3, it is doesn't have carbon, so answer is what? It is acetic acid. Acetic acid is the organic acid. తర్వాత చూద్దాం. Right, next question, see the sum here. Question number 2, which of the following will turn red litmus to blue? Red to blue, red to blue ఏది టర్న్ చేస్తుంది అంటున్నాడు. దిస్ విల్ బి వాట్? దిస్ ఈజ్ బేస్. గుర్తుపెట్టుకోండి, బ్లూ టు రెడ్ యాసిడ్ and red to blue is what? It is base. See, ఇందులో బేస్ ఏదైతే చూడండి, వెనిగర్ is acid, lemon juice is acid, soap solution is what? It is base. And carbonate water is also, carbonated water అంటే ఫర్ కార్బోనిక్ యాసిడ్ అనమాట, కార్బోనిక్ యాసిడ్ ఇది కూడా యాసిడ్ అవుతుంది. సో సోప్ సొల్యూషన్ is the right answer for this క్వశ్చన్. సి నోట్ డౌన్ చేసుకోండి, రెడ్ టు బ్లూ టర్న్ చేసేటటువంటిది బేసు, బ్లూ లిట్మస్ ను రెడ్ గా టర్న్ చేసేది యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, సి క్వశ్చన్ నెంబర్ 3, ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే సోడా పొడి, మనం దోశలు లేకేస్తాం, బ్రెడ్ ప్రిపరేషన్లో బేకరీలో యూజ్ చేస్తాం. ఏది అంటే సోడియం కార్బోనేట్, ఇది వచ్చేసి మనకు వాషింగ్ సోడా. దిస్ ఈజ్ వాషింగ్ సోడా యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ సోడియం బైకార్బోనేట్. దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ బేకింగ్ సోడా. కాల్షియం హైడ్రాక్సైడ్, దిస్ ఈజ్ వాట్? మరి సున్నం అంటాం కదా, తడి సున్నం, తెలుగులో తడి సున్నం అంటాము, ఇంగ్లీష్లో స్లేక్డ్ లైమ్. కాల్షియం కార్బోనేట్ ఏదైతే సున్నం వేసిన తర్వాత అది ఆరిపోతుంది కదా, డ్రై అయిన తర్వాత ఉండేదాన్ని మనము కాల్షియం కార్బోనేట్ అంటాం. సో ఆన్సర్ ఈజ్ వాట్? సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ బి. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4, విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్? మోస్ట్ ఇంపార్టెంట్ వన్. See, whenever an acid reacts with metal, it always produce what? Hydrogen gas, option B. For example చూద్దాం, zinc అనుకోండి, zinc metal reacts with acid is HCl, it forms what? It forms zinc chloride and releases hydrogen gas. To balance this equation, if you write 2 here, this is a balanced equation. So answer is hydrogen. Next question number 5, which of these is a strong base అన్నారు. లెట్స్ సీ, ఇందులో స్ట్రాంగ్ బేస్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్. అఫ్ కోర్స్ BCD, అఫ్ కోర్స్ D is a acid, and CH3COOH, this is also acid, but this is a weak acid.
H2SO4 is a strong acid. Ammonium hydroxide is a weak base. This is strong base, which means strong base అంటే దీని యొక్క pH ఎక్కువగా ఉంటుంది అనమాట. చూడండి pH వాల్యూ వచ్చేసి pH స్కేల్లో మనకు 14 వరకు నెంబర్స్ ఉంటాయి, ఫ్రమ్ 1 to 14. ఇక్కడ ఇది వచ్చేసి న్యూట్రల్, ఇది న్యూట్రల్. ఇక్కడ ఇటువైపుకి వెళ్ళే కొద్దీ అసిడిక్ నేచర్ పెరుగుతుంది, అసిడిక్ నేచర్ ఈ డైరెక్షన్లో వెళ్ళామనుకోండి బేసిక్ నేచరు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బేసిక్ నేచరు ఇంక్రీజ్ అవుతుంది. దీని యొక్క NaOH దాదాపుగా ఇక్కడ 12-13 దగ్గర ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో బేస్, ఇట్ ఈస్ అబౌట్ 8 or 9 ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ వీక్ బేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ద pH ఆఫ్ ఏ న్యూట్రల్ సొల్యూషన్. ఇందాకనే డిస్కస్ చేసాం. న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH 7. లైక్ డిస్టిల్డ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కాదు, డిస్టిల్డ్ వాటర్ అంటే మనం బ్యాటరీలో వేయడానికి కానీ లేదా పెట్రోల్ బంకులో అమ్ముతూ ఉంటారు, లీటర్ బాటిల్ 20 రూపీస్ అబౌట్, దాన్ని డిస్టిల్డ్ వాటర్ అంటాం. ఆ డిస్టిల్డ్ వాటర్ని మనం ఇంటిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మరి బాగా క్లీన్గా ఉన్నటువంటి వాటర్ తీసుకొని తర్వాత దాన్ని బున్సెన్ బర్నర్ పైన కానీ లేదంటే స్టవ్ పైన మనము హీటప్ చేసామనుకోండి, యూ గెట్ వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్ కండెన్స్ అయ్యేటట్టుగా ఇక్కడ ఒక ప్లేస్ చేస్తే ప్లేట్ ఏమవుతుంది, కండెన్స్ అయ్యి వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి కదా, దట్ ఈజ్ డిస్టిల్డ్ వాటర్. దాన్ని మనం ఒక చోట క్యాప్చర్ చేసామనుకోండి, ఆ విధంగా మనం డిస్టిల్డ్ వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే రెయిన్ వాటర్ డైరెక్ట్గా మనము క్యాచ్ చేసా కూడా దాన్ని డిస్టిల్డ్ వాటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అందులో ఉన్నటువంటి మినరల్స్ వాటన్నింటినీ లేకోకుండా జస్ట్ వాటర్ మాత్రమే ఇవాపరేట్ అయినప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్నటువంటి మినరల్స్, క్లోరైడ్స్, సల్ఫేట్స్ అన్నీ మిగిలిపోతాయి, జస్ట్ వాటర్ మాత్రమే పైకి వెళ్తుంది. దట్ ఈజ్ డిస్టిల్డ్ వాటర్. ద డిస్టిల్డ్ వాటర్ pH is what? It is about 7. Next question, see question number 7. An acid reacts with the base forms. Acid plus base. Then it produces what? Salt and water. This reaction is called what? Neutralization reaction. So option C is right answer for this question. Next question, see question number 8. Which substance is used to treat indigestion caused by acidity? ఎప్పుడైనా మనం మసాలాలు ఎక్కువ తిన్నామనుకోండి అసిడిటీ అవుతుంది అనమాట, కడుపులో మంటగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మనము యాసిడ్ ఎక్కువైందంటే బేస్ తీసుకోవాలి. బేస్ తీసుకుంటే ఏమవుతుంది, న్యూట్రలైజ్ అయిపోతుంది, ఇక్కడ సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది, ఏ రకమైనటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. ఇందులో ఉన్నటువంటి బేస్ ఏది, యాసిడ్ ఎక్కువైంది కాబట్టి అసిడిటీ, కాబట్టి ఇక్కడ ఏం యాడ్ చేయాలా, బేస్ యాడ్ చేయాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ పేరులోనే ఉంది, ఇది కాదు. వినిగర్ అంటే ఏమి, అసిటిక్ యాసిడ్, దట్ ఈస్ CH3COOH, దిస్ ఈజ్ ఆల్సో యాసిడ్, ఇది కాదు. లెమన్ జ్యూస్, ఇందులో కూడా మనకు యాసిడ్ ఉంటుంది, లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, సిట్రిక్ యాసిడ్. సో ఇది కూడా యాసిడే, ఇది కూడా కాదు. సో బేకింగ్ సోడాని మనం తీసుకుంటే we will relieve from acidity. Next question, let's see question number 9. Which of the following has pH less than 7? ఇందాకనే చెప్పాను, less than 7 కన్నా తక్కువ ఉండేటువంటివి యాసిడ్స్. ఎగ్జాక్ట్ 7 ఉండేది న్యూట్రల్ సొల్యూషన్, అప్ టు 14 ఈ మధ్యలో ఉండేదాన్ని బేస్ అంటాం. లెస్ దాన్ 7 అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏ చూజ్ చేసుకోవాలి, యాసిడ్స్ చూజ్ చేసుకోవాలి. సోప్ సొల్యూషన్, సోప్ ఈజ్ ఎ బేస్ కాదు. డిస్టిల్డ్ వాటర్ ఎగ్జాక్ట్గా 7 ఉంటుంది, ఇది కాదు. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. బ్లడ్ అన్నాడు, బ్లడ్ కూడా ఇట్ ఈస్ అబౌట్ 7.2 అరౌండ్ ఉంటుంది అన్నమాట, అంటే 7 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది బేసిక్ ఇన్ నేచర్, సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ బేసిక్ ఆక్సైడ్? బేసిక్ నేచర్ ఉన్నటువంటి ఆక్సైడ్ ఇది. లెట్స్ సి, అబ్జర్వ్ చేయండి, అన్ని ఆక్సైడ్సే. అయితే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్. ఈ కాల్షియము, సల్ఫరు, ఆ తర్వాత పొటాషియం, వీటి మనం ఏమంటామంటే దే ఆర్ నాన్ మెటల్స్. లైక్ సి, సోడియం ఈజ్ వాట్? ఇట్ ఈజ్ మెటల్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాన్ మెటల్ అనేది ఆక్సైడ్తో కంబైన్ అయితే
it is in acidic in nature. But whereas metal oxide is what? It is a basic in nature. So ikkada basic oxide annadu kabatti option C is right answer for this question. Now let's see question number 11. Which acid is present in lemon? ఇందాకనే చెప్పాము లెమన్ లో ఉంటుంది మనకు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. లాక్టిక్ యాసిడ్ ప్రెజెంట్ ఇన్ వాట్? ఇన్ కర్డ్, మిల్క్ ప్రోడక్ట్స్లో ఉంటుంది. అసిటిక్ యాసిడ్ ఈజ్ వెనిగర్ అండ్ ఆక్సాలిక్ యాసిడ్ ఇన్ టొమాటోలో మనం ఆక్సాలిక్ యాసిడ్ని చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 12. ఏ సొల్యూషన్ టర్న్స్ ఫినాఫ్థలిన్ పింక్. ఇట్ మస్ట్ బి, చూడండి పింక్ అనేది ఒక సింథటిక్ ఇండికేటర్, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అది యాక్చువల్గా అది ఒక వాటర్ లాగానే ఉంటుంది అనమాట, కలర్లెస్ వాటర్ లాగా ఉంటుంది. అయితే ఈ ఫినాఫ్థలిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనము HCl తీసుకున్నాం అనుకుందాం. HCl ఇక్కడ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ దిస్ ఈజ్ యాసిడ్ అండ్ దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ బేస్. దీనికి రెండింటికి మనం ఫినాఫ్థలిన్ యాడప్ చేస్తే ఫినాఫ్థలిన్ యాడప్ చేస్తే ఇక్కడ కలర్ నో కలర్ చేంజ్ అంటే యాసిడ్కు నువ్వు ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తే కలర్ చేంజ్ కాదు. బట్ వెన్ యూ యాడ్ ఫినాఫ్థలిన్ టు ఏ బేస్ ఇట్ టర్న్స్ ఇన్ టు పింక్ కలర్. సో పింక్ ఏదవుతుంది దీంట్లో? బేస్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. టూత్ డెకే స్టార్ట్స్ వెన్ pH ఆఫ్ మౌత్ ఈజ్. pH ఆఫ్ మౌత్ లెస్ దాన్ అంటే ఆర్ బిలో 5.5 అయితే టూత్ అనేది ఇక్కడ దెబ్బతినడం జరుగుతుంది. అంటే మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు లోపల చిక్కుకుపోవడం వల్ల అక్కడ ఏమవుతుంది? యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ విధంగా మన మౌత్ యొక్క pH ఏమవుతుంది? గ్రాడ్యువల్గా తగ్గుతుందంటే అసిడిక్ నేచర్కి వచ్చింది. అలా ఎప్పుడు 5 బిలో అయినప్పుడు ఏమవుతుందంటే మన టూత్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. అలాగే యాసిడ్ రైన్ అని ఎప్పుడు అంటామంటే రెయిన్ వాటర్లో కూడా మనకు అసిడిక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అట్మాస్ఫియర్లో సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవేమవుతాయి? ఇవి వాటర్తో కంబైన్ అయినప్పుడు యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఆ విధంగా ఎయిర్ కూడా మనకు అసిడిక్ నేచర్లోకి వస్తుంది. అంటే యాసిడ్ రైన్స్ వస్తాయి. అప్పుడు దాని యొక్క pH ఎంత ఉండాలి అంటే 5.6 లెస్ దాన్ 5.6 ఉంటే అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే యాసిడ్ రెయిన్ అని పిలవడం జరుగుతుంది. టూత్ డెకే స్టార్ట్స్ వెన్ pH ఈజ్ బిలో 5.5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్? యాంటాసిడ్ టాబ్లెట్స్. యాంటాసిడ్ అంటే యాంటీ యాసిడ్ని క్యాన్సిలేషన్ చేసేది, అంటే బేసిక్ నేచర్ ఉండేది అని అర్థం అనమాట. HCl ఇది యాసిడ్, ఇది కాదు. NaCl దిస్ ఈజ్ సాల్ట్, ఇది కాదు. ఎసిటిక్ యాసిడ్ CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్. ఇది ఎందులో ఉంటుందంటే వెనిగర్తో తయారు చేస్తారు, వెనిగర్తో ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇది కూడా కాదు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది యాంటాసిడ్ టాబ్లెట్స్లో యూజ్ చేస్తాం. మనం ఈనో ఇలాంటివి వాడతాం కదా మనము, అందులో ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. విచ్ వన్ ఆఫ్ దీస్ ఈజ్ ఆంఫోటెరిక్? ఆంఫోటెరిక్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ హ్యావ్ బోత్ అసిటిక్ అండ్ బేసిక్ నేచర్, రెండు నేచర్లు ఉన్న వాటివి అని అర్థం అనమాట. ఈ రెండు నేచర్లు ఉండేటివి అంటే జింక్ ఆక్సైడ్ ఈజ్ వాట్? ఆంఫోటెరిక్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమి? బోత్ అసిడిక్ అండ్ బేసిక్ నేచర్. నెక్స్ట్ క్వశ్చన్ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్న్స్ మీథైల్ ఆరెంజ్ రెడ్? మీథైల్ ఆరెంజ్ కూడా అనేది ఒక సింథటిక్ ఇండికేటర్. ఇది వచ్చేసి ఇది యాడ్ చేసినప్పుడు రెడ్ కలర్లో మారుతుంది. ఎప్పుడు అంటే వెన్ ఇట్ ఈస్ యాసిడ్. మనం యాసిడ్ తీసుకొని మీథైల్ ఆరెంజ్ యాడ్ చేసామనుకోండి, ఇట్ టర్న్స్ యాసిడ్ ఇంటూ రెడ్ కలర్. ఇందులో యాసిడ్ ఏది? NaOH బేస్, కాల్షియం హైడ్రాక్సైడ్ బేస్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ బేస్, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఈజ్ యాసిడ్. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, ఈ మీథైల్ ఆరెంజ్ని యూజ్ చేసి
మనకు నిమ్మకాయ కోసి రెడ్ కలర్ అంటే రక్తం వచ్చిందని నమ్మిస్తూ ఉంటారు. ఏం చేస్తారు, మొదట ఈ కత్తికి ఈ మీథైల్ ఆరెంజ్ను పూసేస్తారు. అది కనపడదు, పూసేస్తే ఆరిపోతుంది, అది కలరే కనపడదు అనమాట. ఆరెంజ్ కలర్లో ఉంటుంది యాక్చువల్గా అది లిక్విడ్. పూసిన తర్వాత అది మనకు క్లియర్గా మనము అక్కడ కలిపారు, దానికి పూత పూసారని తెలియదు. దాంతో మనం నిమ్మకాయ కోసామనుకోండి, నిమ్మకాయ అంటే ఏమి, నిమ్మకాయ ఇజే సిట్రిక్ యాసిడ్ కాబట్టి యాసిడ్ తర్వాత మిథైల్ ఆరెంజ్ రియాక్ట్ జరిగి అక్కడ రెడ్ కలర్లో మనకు నిమ్మకాయ రసం వస్తుంది. వచ్చేది నిమ్మకాయ రసము. మనం ఏమనుకుంటాం దాన్ని అంటే బ్లడ్ అని నమ్మిస్తూ ఉంటారు. ఇలాంటివి మనము నమ్మకూడదు. నెక్స్ట్ సి క్వశ్చన్ నెంబర్ 17. See which salt is formed when HCl reacts with sodium hydroxide. See salt, ఏ సాల్ట్ ఫామ్ అవుతుంది అంటున్నారు. HCl NaOH. చూడండి, HCl is what? It is acid. NaOH is what? It is base. Acid plus base gives what? Salt and వాటర్. ఇక్కడ ఖచ్చితంగా వాటర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వాటర్ వెళ్ళిపోతే చూడండి, ఒక H2O, ఇంకా బ్యాలెన్స్ ఏముంది, NaCl. ఏం ఫామ్ అవుతుందంటే సోడియం క్లోరైడ్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ వీక్ యాసిడ్? వీక్ యాసిడ్ ఇందాకనే చెప్పాం. HCl, HNO3, H2SO4 ఈ మూడు కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. ఎసిటిక్ యాసిడ్ ఈజ్ వాట్? ఇట్ ఈజ్ ఏ వీక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ ఈజ్ నాట్ ఎ బేస్? బేస్ కానిది ఏది అంటున్నారు. బేస్ సోడియం హైడ్రాక్సైడ్ బేస్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉందంటే ఖచ్చితంగా అది బేస్ అవుతుంది అనమాట. HNO3 నైట్రిక్ యాసిడ్, దిస్ ఈజ్ నాట్ బేస్. కాల్షియం హైడ్రాక్సైడ్, దిస్ ఈజ్ ఆల్సో బేస్. విచ్ ఈజ్ నాట్ బేస్ అన్నాడు కాబట్టి ఇది మనకు ఈ క్వశ్చన్కి సంబంధించి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. కామన్ సాల్ట్ ఈజ్ ఫార్మ్డ్ బై. కామన్ సాల్ట్ అంటే ఇందాక చూసాం NaCl. ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటున్నాను అనమాట. ఫార్మ్డ్ బై న్యూట్రలైజేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్, క్రిస్టలైజేషన్, సబ్లిమేషన్, డీకాంపోజిషన్. ఇందాక నేను చూసాం ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము, న్యూట్రలైజేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. యాసిడ్ అండ్ బేస్ రియాక్ట్ అవుతే న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అంటాం, దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఆ న్యూట్రలైజేషన్ వల్ల కామన్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 21. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ ఎన్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ వాటర్. చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనము ఒక స్ట్రాంగ్ యాసిడ్ ఉంది అనుకుందాం HCl. దీన్ని కొంత డైల్యూట్ చేయాలి. డైల్యూషన్ ఆఫ్ HCl ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఇందులో నుంచి స్ట్రాంగ్ యాసిడ్ కొద్దిగా తీసుకోవాలి. స్ట్రాంగ్ యాసిడ్ దీనికి ఏం యాడ్ చేయాలి, యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ వచ్చేసి వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలా, వాటర్ తీసుకోవాలా. వాటర్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఈ యాసిడ్ని మనము కొద్దిగా ఈ ఉన్నాయి కదా దీని యొక్క గోడల వెంబడి అంటాం మనం, అంటే వాల్స్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ ఈ గుండా లైట్గా అట్లా కొద్దిగా రిలీజ్ చేయాలి స్ట్రాంగ్ యాసిడ్ని. ఈ విధంగా ఇది ఏమవుతుందంటే డైల్యూటెడ్ యాసిడ్ అవుతుంది. ఇది ప్రాసెస్ ఎప్పుడు కూడా యాసిడ్కు వాటర్ యాడ్ చేయాలి. వాటర్కి యాసిడ్ ఎప్పుడు కూడా యాడ్ చేయకూడదు, అది డేంజరు. అందుకనేసి ఈ ప్రాసెస్లో మనకు ఏమవుతుందంటే ఇక్కడ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకు దీన్ని ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటాం. చూడండి, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 22. విచ్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ది స్టమక్? మన కడుపులో కూడా ఒక యాసిడ్ రిలీజ్ అవుతుంది ఎప్పుడు మనము అన్నం తిన్నప్పుడు ఒక యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈజ్ వాట్? హైడ్రోక్లోరిక్ యాసిడ్. అఫ్ కోర్స్ యాసిడ్ అయినా కూడా మన కడుపు దెబ్బ తినకోకుండా లోపల సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన ఈ ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ యొక్క లేయర్స్ ఉంటుందో అది డ్యామేజ్ కాకుండా ఇంకా వేరే రిలీజ్ కావడం జరుగుతుంది. ఆ విధంగా మనము సర్వైవ్ అవుతాం. ఈవెన్ దో హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన కడుపులో రిలీజ్ అయినా కూడా, అంటే స్ట్రాంగ్ యాసిడ్ యాక్చువల్గా చేతికి టచ్ అయినా కూడా డ్యామేజ్ అయిపోతుంది, చెయ్యి డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ హోల్ పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ కడుపులో ఏం కాదు, చాలా సెన్సిటివ్ పార్ట్ అయినా కూడా అక్కడ ఇంకా వేరేటటువంటి పదార్థాలు కూడా రిలీజ్ అయ్యి ఆ డ్యామేజ్ను ఆపడం జరుగుతుంది మన స్టమక్లో.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ న్యాచురల్ ఇండికేటర్? న్యాచురల్, సింథటిక్ ఇండికేటర్స్ అని కొన్ని ఉన్నాయి కదా, అందులో న్యాచురల్ ఇండికేటర్ ఏది అంటే వెనిగర్. యాక్చువల్గా ఇది యాసిడ్, షుగరు కాదు, సాల్ట్ ఇవి కాదు. సో టర్మరిక్ ఈజ్ న్యాచురల్ ఇండికేటర్. అంటే ఇండికేటర్ అంటే మనం టర్మరిక్ని యూజ్ చేసి ఒక సబ్స్టాన్స్ యాసిడా బేసా డిసైడ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. విచ్ ఆఫ్ దీస్ హ్యాస్ ది హైయెస్ట్ pH? pH ఎక్కువ ఉండేదంటే ఏమి? యాసిడ్. ఫస్ట్ యాసిడ్ ఏంటలా, యాసిడ్లో స్ట్రాంగ్ యాసిడ్ ఏంటలా. లెమన్ జ్యూస్, వెనిగర్, హైయెస్ట్ pH కదా. హైయెస్ట్ pH అంటే బేస్ ఏంటల్లా, బేస్ ఏంటల్లా, అందులోనూ దాని యొక్క pH ఎక్కువగా ఉండేది అనమాట. ఇది యాసిడ్ కాదు, ఇది యాసిడ్ కాదు. డిస్టిల్ వాటర్ 7 ఉంటుంది, ఇది వచ్చేసి <7, ఇది కూడా <7 ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ నియర్ టు 14 దగ్గర ఉంటుంది కాబట్టి pH హైయెస్ట్ ఏది అంటే సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ లాస్ట్ వన్. విచ్ సాల్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ వాషింగ్ సోడా, బట్టల సోడా. ఇందాక చెప్పాం కదా వాషింగ్ సోడా అంటే sodium carbonate. Sodium bicarbonate is baking soda. This is baking soda. So answer is option C. మరి ఇవి సమ్ ఇంపార్టెంట్ MCQs ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ చాప్టర్ నుంచి. మరి టెక్స్ట్ బుక్ను బాగా డీటెయిల్డ్గా చదవండి. తర్వాత ఇంకా మీకు దాంట్లో ఇంకా ఏంటన్నా డౌట్స్ ఉంటే మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.